హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇది వ్లాగ్ అండి. మార్నింగ్ నుంచి ఒక టిఫిన్ చేసే వరకు అండి. ఈ లోపైన పనులన్నీ అయిపోతాయి. అప్పటి వ్లాగ్ అండి. చూడండి అంతా. చూసి మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. మీకు నోటిఫికేషన్ వస్తేనే కదా మన వీడియోలు చూడగలుగుతారు. అందుకనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ నొక్కండి. నేను ఇది ఏంటి అనేది వివరించదలుచుకోలేదండి. అంతా మనం రొటీన్గా చూసే వ్లాగే కాబట్టి వ్లాగ్ చూడండి. చూస్తే మాత్రం కంపల్సరీ నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో అందరూ వ్లాగ్స్ చేస్తారు, ఒకసారి ట్రై చేద్దాం మనం కూడా ఇలా అనుకుని చేశానండి. మార్నింగ్ ఈ వ్లాగ్ చేయడం కోసం మార్నింగే లెగిసాను. 6కి అలా లెగిసి అంతా ఫోన్ స్టాండ్కి పెట్టుకుని ఆ ట్రైపాడ్కి సెట్ చేసుకుని అన్నీ చేసుకుంటాం. చాలా కష్టం అండి. ఇది వచ్చేసి ఒక 2 గంటలు పట్టింది ఈ వ్లాగ్ అంతా చేయడానికి. ఈ 2 గంటల్లో మనం చాలా వరకు ఎడిటింగ్ చేసుకున్నాం, ట్రిమ్ చేసుకుని అంతా చేసుకుని మనం పెట్టాలి. ఎడిటింగ్ చేయడానికి కూడా చాలా కష్టం. మనం చూసుకుని దాన్ని కట్ చేసుకుని చేయటం కోసం డబ్బులు అనేది ఊరికనే రావు కదండి. మరి యూట్యూబ్లో వీడియోలు పెట్టేస్తున్నాం అనుకుంటే సరిపోదు కదా. ఇలాంటివి కూడా కొన్ని కష్టాలు ఉంటాయి. చూసే వాళ్ళకి అబ్బో వీళ్ళకి డబ్బులు యూట్యూబ్లో నుంచి వచ్చేస్తున్నాయి అనుకుంటారు. నేనైతే 5 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను. 5 సంవత్సరాల నుంచి ఇంతవరకు మన ఛానల్ మోనటైజేషన్ అవ్వలేదు. ట్రై చేస్తూనే ఉన్నా. నేను ప్రతి వీడియో పెడుతున్నాను, ప్రతిదీ పెడుతున్నాను, మొత్తం పెడుతున్నాను. డివోషనల్ వీడియోస్, పూజల వీడియోలని, నాన్ వెజ్ వీడియోస్, వెజిటేరియన్ వీడియోస్, స్వీట్స్, చిన్న షార్ట్లు మొత్తం అన్నీ పెడుతున్నానండి. ఎప్పటికో అప్పటికి నాకు సక్సెస్ రాకపోతుందా అని. మొన్న ఈ మధ్య ఒక 2 months బ్యాకే 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకోగలిగాను. మధ్యలో నేను ఒక 2.5 సంవత్సరాలు వదిలేసానండి. ఇంకా రావట్లేదు, ఎందుకులే అని వదిలేశాను. తర్వాత ఎలాగైనా చెయ్యాలి, ఇక వదిలేస్తే కుదరదు. ఇంటి దగ్గర ఉండి మనం కూడా ఏదో ఒకటి చేసుకోవాలి అని ముందు షార్ట్ వీడియోలు పెట్టాను. షార్ట్ వీడియోలు పెట్టడం వలన డివోషనల్ బాగా వెళ్ళినాయి. వాటి వలన నాకు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. కానీ మన వాచ్ టైం కంప్లీట్ అవ్వటం కొంచెం కష్టంగా ఉంది. వాచ్ టైం అనేది చాలా తొందరగా రావటం అనేది అందరికీ, పెద్ద ఛానల్స్కే, సక్సెస్ అయిన ఛానల్స్కే వ్యూస్ రావట్లేదు. మన చిన్న ఛానల్స్ రావటానికి కొంచెం టైం పట్టుద్ది కదండి. సరేనని ఇలా ట్రై చేశాను. ఈసారి వ్లాగ్ లాగా చేసి పెట్టదాము. ఒక వీడియో చూస్తేనే కదా వ్లాగ్స్ చూస్తున్నారా లేదా అనేది తెలిసేది. కానీ ఇలా వ్లాగ్స్ చేయటం అనేది చాలా కష్టం అండి. ఊరికనే మనం చూసి జడ్జ్ చేసేయటం కాదు. వీడియోస్ తీసుకుని మనం ఎటు కావాలంటే అటు యాంగిల్స్ తిప్పుకొని దాన్ని సెట్ చేసుకుని చేయటం అనేది చాలా కష్టం. నాకు ఇప్పుడు ఒక వ్లాగ్ ద్వారా తెలిసింది ఇది చాలా కష్టం అని. కష్టపడితేనే కదా యూట్యూబర్స్ అందరూ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు యూట్యూబ్లో అందరూ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు కానీ చూసేవాళ్ళు తక్కువైపోయారు. అందుకు చాలా పెద్ద ఛానల్స్కే వ్యూస్ రావట్లేదు. ఓన్లీ సెలబ్రిటీలు అట్లాంటి వాళ్ళకైతే వస్తున్నాయి తప్పనిచ్చి. నేను 5 సంవత్సరాల క్రితం మిడిల్ క్లాస్ అమ్మాయి రమ అని ఉండేవాళ్ళు ఒక ఆవిడ వీడియోలు చూశాను బాగా. ఆవిడ వీడియోలు చూసి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకున్నది. తర్వాత ఇక్కడే విజయవాడలోనే ఇస్మార్ట్ గౌతమి అని ఉన్నారు, ఆవిడ వీడియోలు చూసేదాన్ని. వీళ్ళిద్దరు వీడియోలు చూసి మనం కూడా ఇంటి దగ్గర ఉండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి ఏదో ఒక ఫోన్తోనని నేను లాక్డౌన్ టైంలో నా దగ్గర ట్రైపాడ్ లేదు, క్లారిటీగా ఉండే ఫోన్ లేదు నా దగ్గర. అప్పట్లో నేను ట్యాబ్ వాడేదాన్ని. ఆ ట్యాబ్తోనే కనిపించకుండా బ్లర్గా ఉండేలాగా వచ్చేది వీడియో. దాంతోనే నేను కిటికీలో పెట్టుకొని ఒక అరటికాయ బజ్జీలు అనే వీడియో చేశాను. చేసి దాన్ని
ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చుకొని మొత్తం నేను అన్నీ యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను. వాయిస్ ఓవర్ ఇచ్చుకొని మొత్తం అంతా అది అప్లోడ్ చేశాను. నా ఫోన్లో ఉన్న మెంబర్స్ అందరికీ ఆ రోజే షేర్ చేసేసాను. చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నా ఫోన్లో 120 కాంటాక్ట్స్ ఉంటే నాకు వచ్చింది ఆ ఒక్క వీడియోకి వచ్చింది 20 వచ్చినాయి సబ్స్క్రైబర్స్. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చేసుకుంటారు, లేకపోతే లేదులే అని నేను ఎవరిని అడగలేదు. చెయ్యండి, సబ్స్క్రైబ్ చెయ్యండి అని నేను ఫోన్లు చేసి కూడా నేను చెప్పలా. వీడియో షేర్ చేశాను. షేర్ చేసింది చాలామంది చేసుకున్నారు. అలా నేను ఇంకా వీడియోలు చేస్తూనే ఉన్నాను. నాకు ఇంకా ఒక సంవత్సరంన్నర తర్వాత ఇంకా చేస్తూనే ఉన్నాం. మనకి ఇంకా 500 సబ్స్క్రైబర్స్ కూడా రాలేదు అని కొంచెం నాకు డల్ అనిపించి నేను వదిలేశాను. ఒక 2 సంవత్సరాలన్నర దాకా వదిలేసాను, నేను చేయలేదు. మధ్యలో ఎప్పుడన్నా పూజలు అట్లాంటివి, శ్రీరామనవమికి అని, ఉగాదికి అని అట్లాంటి వీడియోలు షేర్ చేసేదాన్ని. అంతే తప్పనిచ్చి నేను అసలు ఇంకా ఇట్లా లాంగ్ వీడియోస్ అట్లా నేను అసలు పెట్టలేదు. తర్వాత షార్ట్ వీడియోస్ వచ్చిన తర్వాత షార్ట్ వీడియోలు బాగా వెళ్తున్నాయని తెలిసిన దగ్గర నుంచి ఎక్కువగా డివోషనల్ షార్ట్ వీడియోలు పెట్టడం అలవాటు చేసుకున్నాను. ఎలా పెట్టాలి ఏంటనేది చూసి డివోషనల్ షార్ట్ వీడియోలు పెడుతున్నాను. వాటికి సబ్స్క్రైబర్ని గెయిన్ చేసుకోగలిగాను. కానీ వాచ్ టైం దానికి కలవదు అనేది నాకు అప్పటికి తెలీదు. వాచ్ టైం కూడా కలిసిద్దని అనుకున్నాను. కలవదు వాచ్ టైం షార్ట్లకి అనేది అప్పటికి తెలీదు. తర్వాత వాచ్ టైం కావాలి, వాచ్ టైము షార్ట్లకు వచ్చే వాచ్ టైం కలవదు అని తెలిసిన తర్వాత కొంచెంగా లాంగ్ వీడియోలు కూడా చేయటం మొదలుపెట్టాను. మధ్యలో నెలకు ఒక 2 వీడియోలు అప్లోడ్ చేసేదాన్ని, అంతే. లాంగ్ వీడియోలు బాగా రీచ్ వెళ్ళేది, లేకపోతే లేదు. వచ్చిన వరకే వచ్చేది. అలా 5 సంవత్సరాలు గడిపేశాను. 5 సంవత్సరాలు అలాగే వేస్ట్ చేశాను. ఇప్పుడు సబ్స్క్రైబర్స్ నాకు పెరిగారు, 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయారు. వాచ్ టైము నాకు 3000 వాచ్ టైం అయిపోయింది, కానీ 1 ఇయర్లో కాలేదు కదా, అందుకని అది వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఉన్న 1 ఇయర్, ఈ 1 ఇయర్ 6 మంత్స్లోనో లేకపోతే 2 మంత్స్లోనో నేను వాచ్ టైం పెంచుకోవాలి అనుకుంటున్నాను. వాచ్ టైం పెంచుకుంటే నా ఛానల్ కూడా మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతుంది. వాచ్ టైం కోసం ట్రై చేస్తున్నాను. యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అనేది అది లక్ని బట్టి ఉంటుంది. లక్ ఉంటేనే అది కూడాను. మనం ఏదో చేసి పెట్టేస్తున్నాం కదా అని పెట్టేస్తే సరిపోదు, మనకి లక్ ఉండాలి. మన వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ చూడరు. ఇప్పుడు సపోజ్ నాకే 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ లైక్ చేసుకుని వాళ్ళందరూ చూస్తే నా ఛానల్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. వాళ్ళందరూ చూడాలి కదా, వాళ్ళందరూ చూడాలి, లైక్ చేసుకోవాలి. దానికి ప్రాసెస్లు అనేవి ఉంటాయి కదా. అందరికీ నచ్చాలని ఉండదు. ఏదో సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు, వెళ్ళిపోతారు తప్పనిచ్చి. అలాగే నేను యూట్యూబ్ అలా స్టార్ట్ చేసుకున్నాను. అలా స్టార్ట్ చేసి ఇప్పటికే 1000 సబ్స్క్రైబర్స్ని అయితే గెయిన్ చేయగలిగాను. నేను ఇప్పుడు ప్రతిదీ షార్ట్ వీడియో అవనివ్వండి, లాంగ్ వీడియో అవనివ్వండి, అన్నీ పెడుతున్నాను. నాకు ఎక్కువగా బాగా వెళ్ళింది ఏంటంటే, మా హస్బెండ్ ఒక వీడియో చేశారు, బిర్యానీ చేశారు. ఒకటేమో నేను బిర్యానీ కట్టా చేశాను. ఆ 2 వీడియోలు నాకు బాగా రీచ్ వెళ్ళినాయి. దానికి బాగా ఒక్కొక్క దానికి 300 ఒక్కొక్క దానికి 300 వాచ్ టైం వచ్చింది. అవి హైలైట్. వాటికి సబ్స్క్రైబర్స్ కూడా చాలా, రెండింటి మీద నాకు 150 సబ్స్క్రైబర్స్ దాకా వచ్చారు. ఆ 2 బాగా వెళ్ళినాయి. తర్వాత ఇంకా షార్ట్లు వెళ్తున్నాయి, షార్ట్లకి సబ్స్క్రైబర్స్ వస్తున్నాయి. ఎక్కువ డివోషనల్ బాగా వెళ్తున్నాయి. అందుకని ఇంకా ఛానల్ కూడా డివోషనల్కి వెళ్ళిపోయిందేమో మరి.
అన్ నేను ఇంకా ఏదన్నా కర్రీస్ పెట్టినా కూడా కొంచెం డల్గా ఉంటుంది. ఇక ముందట ఇట్లాంటి వీడియోలు కూడా షేర్ చేద్దాము, లాంగ్ వీడియోలు కూడా షేర్ చేద్దాము. ఇప్పుడు యూట్యూబ్లో అందరూ చెప్తున్నారు లాంగ్ వీడియోస్ కూడా మీరు పెడితేనే రీచ్ వెళ్తుంది, వాచ్ టైం కలిసిద్ది మీకు అని చెప్తున్నారు. ఇప్పటికీ నేను చాలా తెలుసుకున్నాను, దాన్ని బట్టి ఇంకా ప్రాసెస్ అనేది చేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి, నా ఈ వ్లాగ్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వ్లాగ్లో నేను అన్నం వండాను, కూర వండాను, పచ్చడి చేశాను, దోశలు వేసాను అలా ఏం చెప్పలేదండి. మీరంతా చూస్తున్నారు కదా, నా జర్నీ చెప్పాను మీకు. నేను ఎలా చేశాను, ఎలా మొదలుపెట్టాను అనే ఈ యొక్క జర్నీ చెప్పాను. మీ అందరికీ నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరికీ నచ్చితే ఫుల్గా చూడండి. చూసి నేను ఇక మీదట కూడా పెట్టే వీడియోలు మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ బ్లాగ్ అవనివ్వండి, వీడియో అవనివ్వండి, స్నాక్స్ స్వీట్స్ ఏదన్నా ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఇప్పుడైతే ఈ వ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి.